ఏబిసి. ఏబిసి అనేది ఒక త్రిభుజము, డి అండ్ ఈ అనేది ఒక పాయింట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, బిడి ఈస్ టు డిఈ ఈస్ టు ఈసి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి అని ఇచ్చాడు. బి ఈస్ టు ఏ ఈస్ టు సి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి. అలాంటప్పుడు రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఏబిడి ఈస్ టు బి ఏడిఈ ఈస్ టు ఏఈసి ఎంత అవుతుంది? ఏఈసి ఎంత అవుతుంది? చాలా ఇంపార్టెంట్ సార్. బిడి ఈస్ టు డిఈ ఈస్ టు ఈసి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. దీని వైశాల్యము ఈస్ టు దీని వైశాల్యము ఈస్ టు దీని వైశాల్యము ఎంత అని కనుక్కోమన్నాడు. ఒక సింగిల్ స్టెప్లో మనకు ఆన్సర్ వస్తుంది, అది మనకు అర్థమవుతే. ఏ నుంచి ఒక లంబకోణ రేఖ గీయండి, ఇది ఎఫ్. ఏ నుంచి ఒక లంబకోణ రేఖ గీయండి, ఏ నుంచి ఒక లంబకోణ రేఖ గీయండి. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇక్కడ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి హాఫ్ ఇంటూ బేస్ ఏమో ఏ. ఏబిడి త్రిభుజానికి ఇది ఎత్తే కదా సార్, ఎస్ఆర్ నో. నేను ఇలా త్రిభుజం ఉందనుకోండి, రైట్, ఇలా ఇప్పుడు రైట్, ఇలా త్రిభుజం ఉందనుకోండి, ఇలా సపోజ్గా మీకు ఇదే ఫిగర్ ఇస్తాను, ఇట్లా ఉందనుకోండి, ఇది ఏబిసి. దీని యొక్క ఎత్తు ఎంత అవుతుంది సార్? ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీసామనుకోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంతే కదా సార్. దీని యొక్క హైట్ ఏ నుంచి డి వరకే కదా. నవ్వు ఇక్కడ చూస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిడి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ హైట్ అంతా ఏఎఫ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. అదే ఏడిసి, ఏడిసి త్రిభుజములో ఏరియా ఎంత సార్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బి ఇంటూ మళ్ళీ ఎంత సార్? ఏఎఫ్. మళ్ళీ హాఫ్ ఇంటూ రైట్ బేస్ ఎంత? సి ఇంటూ ఏఎఫ్. హాఫ్ హాఫ్ క్యాన్సల్ అయింది, హాఫ్ 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 క్యాన్సల్ అయింది, ఏఎఫ్ ఏఎఫ్ క్యాన్సల్ అయింది. సో భుజము బేస్ల యొక్క నిష్పత్తి ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఉంటే దాని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం, రైట్, వైశాల్యం నిష్పత్తి ఎంత ఉంటుంది సార్? ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఉంటుంది. దాని యొక్క వైశాల్యం నిష్పత్తి ఎంత ఉంటుంది? ఏ ఈస్ టు బి ఈస్ టు సి. చాలా ఇంపార్టెంట్ సార్. బిడి ఈస్ టు డిఈ ఈస్ టు ఈసి, ఏ ఈస్ టు బి ఈస్ టు సి అయిందనుకోండి, దీని వైశాల్యము ప్లస్ మధ్యలో ఉన్న త్రిభుజం వైశాల్యము అండ్ దీని వైశాల్యము నిష్పత్తి ఎంత ఉంటుంది సార్? రైట్, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఉంటుంది. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఉంటుంది. ఇది ఒకసారి మనకు ఎగ్జామ్లో అడిగిన సిమిలర్ మోడల్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది సి, ఇదేమో డి, ఇదేమో ఈ. ఇంపార్టెంట్గా చూడండి సార్, ట్రయాంగిల్ ఏడిఈ, ట్రయాంగిల్ ఏడిఈ వైశాల్యమేమో 30 యూనిట్ స్క్వేర్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏడిఈ ఏరియా ఎంత ఇచ్చాడు? 30 యూనిట్ స్క్వేర్ ఇచ్చాడు. 30 యూనిట్ స్క్వేర్ ఇచ్చాడు. 30 యూనిట్ స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ ఏమిచ్చాడు? బిడి ఈస్ టు డిఈ ఈస్ టు ఈసి ఎంత ఇచ్చాడు సార్? 4:5:6 ఇచ్చాడు. 4:5:6. మధ్య త్రిభుజం యొక్క వైశాల్యము 30 యూనిట్లు ఇచ్చాడు. బిడి ఈస్ టు డిఈ ఈస్ టు ఈసి ఏ నిష్పత్తి ఇచ్చాడు? 4:5:6 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా కనుక్కోవాలి. ట్రయాంగిల్ ఏబిసి యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏబిసి అనే ఈ త్రిభుజం యొక్క శీర్షాలు, రైట్. ఏ నుంచి ఒక పాయింట్ గీశాను డి, ఏ నుంచి ఒక పాయింట్ గీశాను ఈ,
బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ ఏ రేషియోలో ఉంటుంది? 4:5:6 రేషియోలో ఉంటుంది. 4:5:6 నిష్పత్తిలో ఉంటుంది. రైట్. ఎప్పుడైతే మనం ఇది అన్నామో దీని ఏరియా ఎంత సార్? 4. దీని ఏరియా కూడా ఎంత అవుతుంది? 5. దీని ఏరియా కూడా ఎంత అవుతుంది? 6. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము త్రిభుజం యొక్క వైశాల్యము ఇదే నిష్పత్తిలో ఉంటుంది. అంటే ఇది 5 పార్ట్లది ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. 5×6 ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 4 పార్ట్స్, 5 పార్ట్స్, 6 పార్ట్స్, 15 పార్ట్స్ది ఎంత? ఈచ్ పార్ట్ ఏమో ఇంటూ 6, 15 × 6 90. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 90 యూనిట్ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? రైట్. బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ, బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ ఈ నిష్పత్తి 4:5:6 ఉంటే దాని యొక్క త్రిభుజాల యొక్క వైశాల్యం నిష్పత్తి కూడా 4:5:6 ఉంటుంది. అంటే దీని వైశాల్యం 4 పార్ట్లు అవుతే దీని వైశాల్యం 5 పార్ట్లు. అప్పుడు దీని వైశాల్యము 6 పార్ట్స్. అంటే 5 పార్ట్స్ది నాకు 30 అని ఇచ్చాడు. 5×6 మొత్తం ఎంత? మొత్తం ఎంత? రైట్. 4, 5, 6 15 పార్ట్స్ది ఎంత అవుతుంది? ఆన్సర్ ఎంత? మొత్తము 15 × 6. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి రైట్ రిప్లై ఇవ్వండి సార్. దయచేసి అందరికీ ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? రైట్. కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ అందరికీ క్లియర్గా సార్? నెక్స్ట్ కాన్సెప్ట్ నేను ప్రాబ్లంలు చెప్పేటప్పుడు మిగతాది ఏది కూడా అదర్ దాన్ ద డౌట్, రైట్, మిగతాది ఏది కూడా అదర్ దాన్ ద డౌట్ నేను ఏది డిస్కస్ చేయను. మధ్యలో రేఖ గీస్తేనే వచ్చిన కంక్లూజన్ ఇది, రైట్. సో ఇది హైట్ నేను రేఖ గీస్తేనే వచ్చిన కంక్లూజన్, రైట్. త్రిభుజం యొక్క వైశాల్యం నిష్పత్తి బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ నిష్పత్తిలో ఉంటుంది. బీడీ ఈస్ టు డిఈ ఈస్ టు ఈసీ నిష్పత్తిలో ఉంటుంది.